స్పైన్ సర్జరీ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు స్పైన్ సర్జరీ అంటే స్పైన్లో రకరకాల కండిషన్స్ ఉంటాయి అన్నమాట. కొంతమందిలో ఏంటంటే ఆ స్పైనల్ కార్డ్ ఫస్ట్ నుంచే మనకి కొంతమందిలో గూనిలాగా ఉంటుంది, కైఫోసిస్ అంటారు. కొంతమంది లేటరల్ సైడ్ బెండ్ అయి ఉంటుంది, అంటే వెన్నుపూస బోన్ కరెక్ట్ ఉండాల్సిన షేప్లో ఉండదు. కొంతమందిలో ఏంటంటే మన యంగ్ పేషెంట్లు ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు లేదంటే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు డిస్క్ బల్జ్ అయ్యి డిస్క్ ప్రాబ్లం లాగా వస్తుంది అనమాట. కొంతమందిలో ఏంటంటే ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు, సపోజ్ ఏంటంటే వెన్నుపూస బొక్క ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చితికినట్టు అవుతుంది అనమాట. ఇవన్నీ ఫ్రాక్చర్స్ అంటారు అనమాట, స్పైనల్ ఫ్రాక్చర్స్ అలా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే స్పైన్లో ఉండే జాయింట్ ముందుకు జరిగినట్టు అవుతుంది అనమాట. సో మనం అనేది ఆపరేషన్ అనేది ఏ కండిషన్కి చేస్తాము, అది ఉన్న అండర్లయింగ్ కండిషన్ ఏంటో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్పైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి యూరిన్ కంట్రోల్ కానీ, సపోజ్ మనకి మోషన్ కంట్రోల్ కానీ, లేదన్నా సెక్షువల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సిగ్నల్ అనేది స్పైన్ నుంచే వస్తుంది. సో వీళ్ళు మనకు ప్రజెంట్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే నరం ఉంటుందో నరం నుంచే సిగ్నల్ అంతా వస్తుంది, స్పర్శ తెలుస్తుంది, మనకి పవర్ ఏదైనా స్ట్రెంగ్త్ అన్ని మనకి అప్పర్ లిమ్ కానీ లోయర్ లిమ్ కానీ చేతులకి కాళ్ళకి పవర్ అంతా దీని నుంచే వస్తుంది. కాబట్టి స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో వీళ్ళలో మేము ఏం చేస్తామంటే ఆ నరం ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, కాళ్ళ బలం ఏమైనా తగ్గిందా, లేదంటే వాళ్ళకి కొంతమందిలో ఏంటంటే న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు, వీళ్ళలో ఏంటంటే యూరిన్ వెళ్తున్నా తెలియదు అనమాట, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో ఏమన్నా లేదంటే ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే స్పైన్కి సర్జరీ చేస్తాం. ఈ సర్జరీకి రీహాబిలిటేషన్ నెక్స్ట్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే, మేము ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే రికవరీ పీరియడ్ అనేది కొంచెం 6 weeks నుంచి 3 months, అంటే అది ఫస్ట్ వాళ్ళకున్న కండిషన్ని బట్టి ఆ రికవరీ పీరియడ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటంటే కరెక్ట్గా మజిల్ని ట్రైన్ చేయాలి, పోస్చర్ని కరెక్ట్ చేయాలి, దాంతోపాటు ఆ బ్లాడర్ ట్రైనింగ్ చేయాలి. సో దీనిలో ఏంటంటే మల్టిపుల్ మోడాలిటీ. ఇప్పుడు ఏంటంటే మేము మెడికేషన్తో తగ్గించడానికి, ఏదైతే ప్రెషర్ ఉందో దాన్ని తీసేయడానికి సర్జరీలా అవి మేము చేస్తాము. దాని తర్వాత మజిల్ స్ట్రెంగ్తనింగ్, ఆ రీహాబిలిటేషన్, లేదు అసలు వాళ్ళు నడవలేకపోతే మనకేంటంటే ఆ స్టిక్ ట్రైనింగ్ కానీ, వాకర్ ట్రైనింగ్ కానీ, ఇవేంటంటే ఫిజియోథెరపీ ఒక టీమ్తో పాటు అలాంగ్ విత్ ఆర్థోపెడిక్ సర్జన్, మేము దాన్ని బట్టి వాళ్ళ రికవరీ ఎలా ఉండాలో అది పేషెంట్ని బట్టి ఇండిపెండెంట్గా మేము చేస్తామన్నమాట. మడమ నొప్పితో వస్తారండి. మడమ నొప్పి అంటే ఏంటంటే ఇప్పుడు మన ఫుట్ ఏదైతే ఉంటుందో అది ఫ్లాట్గా ఇట్లా ఉండదన్నమాట, కర్వ్ ఉంటుందన్నమాట. సో ఆ కర్వ్కి సపోర్ట్ చేస్తా ప్లాంటార్ ఫేషియా అనే కండు ఉంటుంది. ఇప్పుడు ఆ కండ ఎక్కడైతే బోన్కి అటాచ్ అవుతుందో హీల్ బోన్కి అక్కడ పెయిన్ ఉంటుంది అనమాట. మడమ నొప్పి నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే ఉదయం లేవగానే కాలు కింద పెట్టడానికి రాదు, కొన్ని స్టెప్స్ వేసిన తర్వాత మళ్ళీ అది నార్మల్ అవుతుంది. అంటే ఏంటంటే ఇది రెస్ట్ తీసుకున్న తర్వాత టిపికల్గా ఫస్ట్ స్టెప్ పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే మేము ఇది ఒకటి సాఫ్ట్ టిష్యూ రుమాటిజం అంటారు, షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కొంచెం కండ ప్రాబ్లంలో ఇది ఒక పార్ట్ అనమాట. ఫస్ట్ మేము షుగర్ కానీ థైరాయిడ్ కానీ రూల్ అవుట్ చేస్తాం. దీనికి మడమ నొప్పికి జనరల్గా రీజన్స్ ఏముంటాయంటే కొంచెం లావు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువసేపు కంటిన్యూస్గా నుంచునే ఉన్న వాళ్ళు, సపోజ్ ఆర్మీ పీపుల్, టీచర్స్ ఎక్కువసేపు నుంచున్న వాళ్ళలో కంటిన్యూస్ ప్రెషర్ పడి ఈ ప్లాంటార్ ఫేషియాటిస్ కానీ ఈ మడమ నొప్పులు కానీ వస్తాయి. ఇంకా అలానే ఏంటి షుగర్ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అందరూ హీల్స్ వేసుకోవటము, చెప్పులు గట్టిగా ఉన్న వేసుకోవటము, మనకేంటంటే మన బరువంతా ఫుట్ నుంచి ఆ చెప్పుల లోపలికే వెళ్తుంది. కాబట్టి ఎప్పుడైనా మన ఫుట్ యొక్క సోల్ మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. సో దానికి పర్టికులర్ స్లిప్పర్స్ ఉంటాయి, కొన్ని ఎంసీఆర్ స్లిప్పర్స్ ఉంటాయి, ఎంసీపీ స్లిప్పర్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో మేము ఏమి అడ్వైజ్ చేస్తామంటే ఇంట్లో కూడా కొంచెం మెత్తటి చెప్పులు వేసుకోమని చెప్తాము. దాంతోపాటు ఏంటంటే కొన్ని వాటర్ ఎక్సర్సైజ్ ఉంటాయి అనమాట, కొంచెం గోరువెచ్చని నీళ్ళు సాల్ట్ వేసుకొని కొంచెం మాడిచ్చటము, అవన్నీ చూసుకుంటాం అనమాట. దాంతోపాటు ఏమైనా అండర్లైన్ కండిషన్ ఉంటే షుగర్ కానీ థైరాయిడ్ కానీ రూల్ అవుట్ చేస్తాం. కొంతమందిలో ఏముంటుందంటే ఒకసారి నొప్పి అసలు తగ్గట్లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్రే తీసి చూస్తాం. కొన్నిసార్లు ఆ హీల్ బోన్ దగ్గర ఎక్స్ట్రా బోన్ లాగా వచ్చి ఆ క్యాల్కెనల్ స్పర్ ఏదైతే ఉందో ఆ కండని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మేము ఇంజెక్షన్ ఇచ్చి తగ్గించాలా, లేదైతే ఏదైతే ఎక్స్ట్రా బోన్ ఉంది దాన్ని తీసేయాలా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది.